హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఈరోజైతే మనం మైకల్ స్టోర్స్‌కొచ్చాము. సో, లెట్స్ గో టు స్టోర్. సో, ఇది ఎంట్రన్స్. మేము వీకెండ్ వచ్చాము. ఆ రోజు 50% ఎనీ వన్ రెగ్యులర్ ప్రైస్ ఐటమ్ అని ఉంది. సో, మనం ఏ ఐటమ్ రెగ్యులర్ ఐటమ్ తీసుకున్న దాంట్లో ప్రైస్లో ఉన్న దాంట్లో 50% ఆఫ్ అంట. సో, దీంట్లో చాలా ఉన్నాయి. ఈ మైకల్ స్టోర్ చాలామందికి తెలియదు. దీంట్లో చాలా ఉన్నాయి. డెకర్ ఐటమ్స్, స్ప్రింగ్ డెకర్, పెయింట్, కలర్స్, టీ-షర్ట్స్, ఫ్యాబ్రిక్, గిఫ్ట్ షాప్, ఫ్రేమ్స్, బాస్కెట్ అండ్ ఇందులో చాలా ఉన్నాయి. ఈవెన్ ఇండియాలో చేపలు ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ. క్రాఫ్ట్ స్టోరేజ్, కార్డ్స్, హోమ్ డెకర్, కార్డ్ సప్లైస్, సమ్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, గ్రీనరీ, ట్రీస్. ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ వీకెండ్ ఆఫర్స్ రన్ అవుతాయి. సో పెయింటింగ్స్ ఇలాంటివన్నీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఉన్నాయి, నార్మల్ పెయింటింగ్స్ ఉన్నాయి, స్కెచెస్ ఉన్నాయి, క్యాన్వా బోర్డ్స్ ఉన్నాయి, క్యాన్వా పెయింటింగ్స్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవంతా ఫ్యాబ్రిక్ సెక్షన్. సో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో నేను క్వాలిటీ కూడా జస్ట్ చెక్ చేశాను. క్లాత్ కూడా బాగుంది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా ఫ్యాబ్రిక్స్ ఈ స్టోర్లో. అంటే యూఎస్లో నేను ఏ స్టోర్లో చూడలేదు, బట్ మైకల్ స్టోర్లో అన్నీ ఉన్నాయి. స్టిచ్చింగ్ రిలేటెడ్ అయితే A to Z వరకు ఉన్నాయి. ఇవన్నీ కిడ్స్ యాక్టివిటీస్, ఇవన్నీ టాయ్స్. చాలా పెద్దగా ఉంది మైకల్ స్టోర్ కూడా. ఎవరన్నా చూడకపోతే యూఎస్లో ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ప్రైజెస్ కూడా అఫోర్డబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్సే కాదు, నెట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా వూల్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో కూడా. సాఫ్ట్ వూల్ ఉంది, కొంచెం హార్డ్ వూల్, ఇట్లా చాలా ఉన్నాయి వెరైటీస్. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్, స్మాల్ నుంచి బిగ్ సైజెస్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి. అండ్ ఆఫర్స్ కూడా రన్ అవుతాయి. ఎవ్రీ డే ఉంటాయి, వీకెండ్ ఆఫర్స్ ఉంటాయి. ఇట్లా చాలా ఉన్నాయి. ఎవరైనా హోమ్ డెకర్ చేసుకోవాలి, కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇందులోకి రావచ్చు. సో ఇవన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ. అండ్ ప్లస్ స్టీల్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డెకర్ పార్టీకి సంబంధించిన క్రాఫ్ట్ ఇదంతా. ఇవన్నీ పెయింటింగ్స్. క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్టోర్కి వచ్చి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రీజనబుల్గా దొరుకుతాయి మైకల్ స్టోర్లో. ఇవంతా కేక్ మేకింగ్ టూల్స్ అండ్ కేక్ కట్ చేసేవి అండ్ బ్రేక్ చేసే హ్యామర్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి మౌల్డ్స్, ఐస్ క్యూబ్ మౌల్డ్స్. సో ఇది $10 ఉంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, డెకరేషన్కి బాగా యూస్ చేయవచ్చు.
ఇవంతా గ్లాస్ సెక్షన్ ఇదంతా. సో మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. డెకర్ రిలేటెడ్ స్టఫ్ చాలా ఉంది. సో మీరు చూసే స్టోర్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆ కార్నర్ నుంచి ఇంకా నా బ్యాక్ సైడ్ కూడా అంత ఉంది. సో నేను మిడిల్లోనే ఉన్నాను. కంపేర్ టు అదర్ స్టోర్స్ చాలా రీజనబుల్. నాకైతే ఈ గ్లాస్ కంటైనర్ నచ్చింది. డిఫరెంట్ షేప్లో ఉంది. $2 ఉంది అది. చిన్న చిన్నగా ఉన్నాయి. అవి కూడా చాలా క్యూట్గా అనిపించాయి నాకైతే. ఇవన్నీ ఆర్ట్ రిలేటెడ్ స్టఫ్ ఇదంతా. సో ఇవన్నీ పెయింటింగ్స్ జస్ట్ చూస్తున్నాను నేను. సో ఇవన్నీ ఫైల్స్, కలర్ పేపర్స్, ఇవేమో ల్యాంప్స్, ల్యాంప్ లైట్స్, క్యాండిల్స్. యూఎస్లో ఏ స్టోర్లో అయినా సరే క్యాండిల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో ఈ క్యాండిల్స్లో కూడా డిఫరెంట్ స్మెల్స్ ఉంటాయి. సో చాలా ఇంట్రెస్ట్ వీళ్ళకి క్యాండిల్స్. ఇవన్నీ స్టోరేజ్ కంటైనర్స్. ఇవేమో బీడ్స్, స్మాల్ బీడ్స్ ఇవన్నీ. ఇవేమో లెటర్ బీడ్స్. సో బ్రాస్లెట్ ఇలా చేసుకుంటారు కదా, సో ఇవన్నీ బీడ్స్. ఇవేమో పర్ల్స్కి కూడా ఒక సెక్షన్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి. పంకిన్వి, బీడ్స్, చాలా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి ఇవన్నీ బీడ్స్. ఇవి చూడండి రెడ్ కలర్ పంకిన్వి. ఇవేమో క్రిస్టల్ టైప్ ఉన్నాయి, ఆల్ కలర్స్. ఇదేమో వైట్ పర్ల్స్. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా పంకిన్ షేప్. సో ఇవంతా ప్లాంట్స్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లోర్ ప్లాంట్స్. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవన్నీ ఫ్లోర్ ప్లాంట్స్. సో చెప్పాను కదా వీళ్ళకి క్యాండిల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్. సో అలా ఉన్నాయి. సో నాకు ఈ ప్లాంట్స్ బాగా నచ్చాయి. మనీ ప్లాంట్ అది, బట్ ఆర్టిఫిషియల్ అది. సో ఇవన్నీ చిన్న ప్లాంట్స్ చాలా క్యూట్గా అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇదైతే చాలా బాగా అనిపించింది, చిన్నగా ఉంది. ఇవన్నీ గన్స్, గ్లూ గన్స్.
ఇదేమో గ్లూ. ఆ గన్లో ఇది ఫిక్స్ చేయాలి గ్లూ ఫస్ట్. ఇవన్నీ క్రిస్టల్స్. ఇదంతా ఫోర్డ్ బాంబ్స్ ఇవన్నీ. ఇదేమో వెట్ ఫోమ్. ఇవి కూడా క్యాండిల్సే. సో మనదైతే బిల్లింగ్కి వచ్చేసాము. మనమైతే జస్ట్ ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాము, కలర్స్ అండ్ చిన్నది తీసుకున్నాము. మనం క్యాష్ పెట్టాము. సో మన చేంజ్ వచ్చేసింది. సో మన బిల్లింగ్ అయితే అయిపోతుంది. బిల్ ప్రింట్ తీసుకొని బ్యాక్ టు హోమ్. Thank you for watching this video till the end. Take care. Bye bye. See you in the next vlog. Be happy. Be kind to everyone.